దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించుటకు దేవుడు దయచేసిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పుతూ వచ్చిన కొన్ని ఉపమానములు నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి వందనాలు. పోయిన రోజు దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనం నేర్చుకున్న ఉపమానం ఒక సుంకరియు ఒక ఫరీసీయు గురించి యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. వారిద్దరూ కూడా దేవుని యొక్క ఆలయములో ప్రార్థన చేయుటకు బయలుదేరారు. లేకపోతే ప్రార్థన చేయడానికి వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోకి వెళ్ళారు. అదే విషయం మనం అక్కడ చూసింది. కానీ దేవాలయంలోకి ఇద్దరూ ప్రార్థనకు వెళ్ళారు. కానీ అందులో ఫరీసీ మొదటిగా యేసయ్య ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు, తన ప్రార్థన ఏ రీతి కలిగి ఉన్నదో దానిని యేసయ్య వివరించేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్తల పుస్తకం 18వ అధ్యాయము దాని 9వ వచనం నుంచి చదివిన మాటలే మనం చూసుకుంటున్నది. అందులో దాని 10వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూసుకున్నాం. ఇద్దరు దేవాలయం లోపలకు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఈ కాలములో అనేక మంది దేవుని యొక్క సంఘస్థులు దేవాలయం లోపలికెళ్ళి ప్రార్థన చేసే అంతటిగా ఒక ఆత్మిక స్థాయి లేనట్టుగా కనిపించినట్టుగా మనం చూసుకున్నాం. అందుకే ఈ కాలంలో ఉన్న మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేటట్టుగా, మూతబడి ఉన్న ఆలయాలన్నీ కూడా ప్రార్థన ఆలయంగా మారేటట్టుగా కొందరి ఆత్మికులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. అలాగైతే దేశానికి, సమాజానికి, ప్రజలకు ఆత్మిక అనుబంధం వచ్చేటట్టుగా ఉండి తీరుద్ది. అయితే ఇక్కడ మనం చదివిన దాంట్లో లూకా సువార్తల పుస్తకం 18వ అధ్యాయం 11వ వచనం వరకు మనం చూసుకున్నాం. ఒక ఫరీసీ ప్రార్థనకు బయలుదేరాడు. కానీ ఆయన ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఏమైనా పనులు చేసి శుభ్రం చేసి కూర్చొని ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లే, నిలబడి ప్రార్థన చేయడానికి ఇష్టం కదా. మన సంఘాల్లో కూడా కొందరు నిలబడి ప్రార్థన చేసేది మనం చూడొచ్చు. చూసారా మీరు ఎప్పుడైనా? కొందరు అలా చేతులెత్తేసి మోకాల మీద కూర్చొని, కొందరు నిలబడి కొన్ని ప్రార్థనలు చేసేది మీరు చూసారా? అది ఆత్మికతతో చేసే ప్రార్థన కాదు, నటించే భావముతో చేసే ప్రార్థనవి. లేకపోతే ప్రజలు దానిని ఏం చేయాలి? చూడాలి, తన ఆత్మీకతను తెలుసుకోవాలి అన్న భావముతో చేసిన ప్రార్థనది. అలాంటి వారి ప్రార్థన మీరు ఆలకించారా? కొందరు ప్రార్థన చేసినప్పుడు అలా సైలెంట్గా ఉండి మెల్లిగా వైలెంట్ అయిపోతారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దాని అర్థం ఆయన ప్రజలకి చూపించడానికి చేసిన ప్రార్థన, దేవుణ్ణి ఘనపరచడానికి కాదు. అయితే ఇక్కడ చెప్పిన ఈ ఫరీసీ దేవుని సన్నిధిలో నిలబడి చేసిన ప్రార్థనను మనం చూస్తే ఆ ప్రార్థనలో దేవునికి కాదు ఘనత వచ్చేది. ఎవరికి ఘనత వచ్చుచున్నది? తన తాను ఘనపరిచేటట్టుగా తన ప్రార్థన వచ్చున్నది. మీరు కూడా కొందరి యొక్క ప్రార్థనను సరిగ్గా ఆలకించి వారు ఉపయోగించుచున్న పదాలను విడదీసి జాగ్రత్త పరిస్తే అధిక శాతం మంది ప్రజలు వారికి ఘనపరిచేటట్టుగా, ప్రజలకు ఘనపరిచేటట్టుగానే వారి ప్రార్థనలు ఉంటాయి. ఎప్పుడైనా కొందరి ప్రార్థన మీరు ఆలకించారా? దేవునికి ఘనత ఇచ్చే దానికన్నా మనుషులకు వారి వ్యక్తిపర ప్రాణానికి, శరీరానికి ఘనత చెందేటట్టుగా కొందరు ప్రార్థన చేస్తారు. కొందరికి ప్రార్థన చేయడం తెలీదు. ఉన్నారా నాతో కలిసి? నేను దీని విషయం గురించి కొంత చెప్పాను. ప్రార్థన ప్రారంభించడం ఎలాగా, ముగించడం ఎలాగా కొందరికి తెలీదు. ప్రార్థన ప్రారంభించేది దేవునిని ఘనపరిచే, ప్రార్థన కొనసాగేది దేవునిని ఘనపరిచే, ప్రార్థన ముగించేది కూడా దేవునిని ఘనపరిచే. దానినే ప్రార్థన అనుడు.
అందుకే యేసయ్య మనకు ప్రార్థన చేయడానికి ఉన్న ఒక విధానం మనకి నేర్పించారు. మన పరలోకమైన తండ్రి అన్న పద ఉచ్చరింపుతో దేవునికి ఘనపరిచేటట్టుగా ఏం చేస్తున్నారు? ప్రార్థన ప్రారంభిస్తున్నారు. దాని అర్థం ఎల్లప్పుడూ పరలోకమైన తండ్రి అని చెప్పడం కాదు. నీవు దానికి నానా మాటలు దేవునిని ఘనపరిచేటట్టుగా ఉపయోగించవచ్చు. కృప కలిగిన దేవానికి వందనాలు, దయ చూపించుచున్న దేవుడానికి వందనాలు, స్వస్థపరచుచున్న దేవుడానికి వందనాలు, విడుదలిప్పించుచున్న దేవుడానికి వందనాలు. ఇలాగ ఏ ప్రయోగమైనా ఉపయోగించి ప్రార్థన ప్రారంభించవచ్చు. అది దేవునికి ఘనపరిచేటట్టుగా ఉండాలి. ఓకే, తర్వాత మధ్యన మనం వాడుతున్న ప్రతి విషయాలు దేవునికి ఘనత చెందేటట్టు ఉండి తీరాలి. ఉదాహరణకి మీరు ఒక రోగి స్వస్థత పొందడానికి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రారంభించేది దేవునిని ఘనపరిచేటట్టుగా, స్వస్థపరచుచున్న ఆరోగ్యం ఇచ్చుచున్న దేవా నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ రోగముతో ఉన్న ఈ సహోదరుని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయనను స్వస్థపరచండి దేవా, ఆయనను స్వస్థపరచండి దేవా, దేవా మా ప్రార్థనలు ఆలకించండి దేవా. అందులో అన్నీ కూడా దేవునిని ఘనపరిచే పదాలు చివరికి ఏం చేయబడుచున్నది? ఉపయోగించబడుచున్నది. అలాగా తన కోసం ప్రార్థన చేసి చివరికి యేసు నామములో ఆమేన్. అందుకే ప్రార్థన ప్రారంభించేది దేవునికి ఘనపరిచేదే. ప్రార్థన మధ్యలో వాడే విషయాలు కూడా దేవునికి ఘనపరిచేటట్టుగానే, ప్రార్థన ముగించేది కూడా దేవునికి ఘనపరిచేటట్టుగా ఉండాలి. అందుకే ప్రార్థన నేర్చుకోవడానికి దేవుని యొక్క ప్రజలు ఏం చేసుకోవాలి? సిద్ధపడాలి, ఇష్టపడాలి. అందుకే మీరు చేస్తున్న ప్రార్థనను ఒకసారి బాగా పరిశోధించాలి. దేవునికి ఘనపరిచేటట్టుగానా మీ ప్రార్థనలు జరిగేది? ఒకసారి ఏం చేయాలి? ఆలోచించాలి. అయితే ఎక్కడ చెప్పిన ఈ ఫరీసీ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, కానీ ఈయన ఎవరికి ఘనత చెందేటట్టుగా? దేవునికి ఘనత చెందేటట్టుగా కాదు ఈయన ప్రార్థన చేసేది. తన ప్రార్థన తనకు సొంతంగా ఘనత వచ్చేటట్టుగా ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు కదా. మనకి ఘనత వచ్చేటట్టుగా ఉన్న ప్రార్థనలు మీరు విన్నారా? వ్యక్తిపర ఘనతలు, మనిషికి ఘనత వచ్చేటట్టుగా ఉన్న ప్రార్థన. మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారిని అయ్యగారు పిలిపించారు కాబట్టి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు పంపించేటప్పుడు ఈయనకి ఏం చేయాలి? టికెట్కి డబ్బులు ఛార్జీగా ఇవ్వాలి. అది ఇవ్వడం మనకి తెలుసు. కానీ ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏం చేశారో తెలుసా? దేవా, నేను ఈ పాస్టర్ గారి ఇంటికి రావడానికి దయచేశారు, స్తోత్రం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, నాకు కానుకలు కావాలి దేవా, నాకు ట్రైన్లో వెళ్ళడానికి ఖర్చులకు డబ్బులు కావాలి దేవా, మధ్య త్రోవలో ఏదైనా కొనుక్కు తాగడానికి, డ్రింక్ తాగడానికి డబ్బులు కావాలి దేవా, దానికి నీవు వింటున్నావు దేవా, నీకు స్తోత్రం. ఈ పాస్టర్ గారు ఈ ప్రార్థన ఎవరికి వినిపించడానికి చేస్తున్నారు? చెప్పలేదు ఎవరు. పాస్టర్ గారికి వినిపించేటట్టుగా, లేకపోతే తన అవసరాన్ని తీర్చేటట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారిని ఘనపరిచేటట్టుగా ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ ప్రార్థన దేవునికి ఘనపడేటట్టుగా ఉండాలి. వ్యక్తిపరకు ఘనత వచ్చేటట్టుగా ప్రార్థన చేయడానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? సిద్ధపడకూడదు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాంటి ప్రార్థనలో దేవునికి ఇష్టము కలగదు. అందుకే ఈ ఫరీసీ చేసిన ప్రార్థన దేవునికి ఘనపరిచేటట్టుగా లేదు. ఎవరికి ఘనపరిచేటట్టుగా ఉంది? తన తాను ఘనపరిచేటట్టుగా ఉన్న ఒక ప్రార్థన. లేకపోతే
తన తాను గణపరిచే ఒక ప్రార్థన మాత్రం కాదు, తన నీతిని, తన ఆత్మీకతను, తనకు దేవునితో ఉన్న అనుబంధాన్ని చూపించడానికి చేస్తున్న ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనకు ఏమి లేదు, దేవుని దగ్గర నుంచి జవాబు దొరకదు. దేవుడు ఇలాంటి ప్రార్థనలకు ఏం చేయరు, ఆలకించరు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా, ప్రార్థనా పరులుగా ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు వ్యక్తిపరంగా ఘనత రాకుండా ప్రార్థన చేయడానికి, ప్రార్థన నేర్చుకోవడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి, సిద్ధం అవ్వాలి. అందుకే ఈ మనిషి దేవునికి ఘనత చెందేటట్టుగా కాదు తన ప్రార్థన, తన నీతిమంతత్వాన్ని చూపించడానికి, ఆయన దేవాలయంలో గొప్పవాడని చూపించడానికి, ఆయన ప్రార్థనాపరుడని చూపించడానికి తన ప్రార్థనను ఆయన ఏం చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు. ఈ కాలంలో ఇలాంటి స్వభావం అనేక మంది దేవుని బిడ్డలకు మనం చూడొచ్చు. కొందరి ప్రార్థనలో దేవునికి ఘనత ఉండదు, ఎక్కువ హల్లెలూయా ప్రైజ్ లార్డే ఉంటుంది. ఆలకిస్తే చాలు. కొందరి ప్రార్థనకి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు. ఇంకా కొందరి ప్రార్థన కంఠస్థ ప్రార్థన. కంఠస్థ ప్రార్థన అంటే తెలుసా? ఎవరో ఒక విధానం నేర్పించారో ఆ పద్ధతే. అవును కదా, అవునా కదా? అందరూ వాడే ప్రయోగం ఒకటే, పరలోకమైన తండ్రి, పరలోకమైన తండ్రి. ఇంకేమి లేదా వాడడానికి? ఇంకేమి లేదా? నీకెళ్ళ ప్రార్థన రానప్పుడు పరలోకమన్న తండ్రి అని నేర్పించారు, ఓకే. దాని తర్వాత నీవు ప్రార్థన నేర్చుకొని వచ్చిపోయిన తర్వాత ఎప్పుడు ఏ సందర్భములో ఏ రీతిగా దేవునికి గణపరచాలో అలాంటి పదాలు ఏం చేయాలి, ఉపయోగించాలి. కొందరికి ఎప్పుడు యేసయ్య నేర్పించిన ప్రార్థనే, మా పరలోకమైన తండ్రి, మాకు అనుదిన ఆహారం ఇవ్వండి, మాకు దీవించండి, సహాయపరచండి. ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? కొందరికి ఇది కంఠస్థంగా ఉన్న ప్రార్థన. ఈ ప్రార్థన నేర్పించడానికి ఉపయోగించిన ఒక ప్రార్థన వచ్చినది. మీకు రోజు ప్రార్థన చేయాలని అంత ఆసక్తి ఉంటే బైబిల్ ప్రారంభం నుంచి బైబిల్ ముగింపు వరకు ప్రార్థనే. మొత్తం చెప్పండి, 4 వాక్యాలు చెప్పి ప్రార్థన చేయడం కాదు. అప్పుడు నీకు ప్రార్థన విలువ ఏంటో తెలియద్ది. ప్రార్థన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఒక ప్రార్థనే. కొందరికి తెలీదు. నీకు అంత భారం కలిగి ఉంటే ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ వచనం వరకు మొత్తం ఒకేసారి కూర్చొని ప్రార్థన చేయండి, నీకు ప్రార్థన అలవాటు అయిపోద్ది. అందుకే నేను చెప్పేది, అలవాటు ప్రార్థనలు ఏం చేయండి, మానండి. మాట మాటకి మాటలు ఏం చేయాలి, మారుస్తూ కొత్త కొత్త ప్రయోగాలు ఉపయోగించుచు దేవునిని గణపరిచేటట్టుగా ప్రార్థన ఏం చేయాలి, మారుస్తూనే ఉండాలి. చిన్నపిల్లలకు ప్రార్థన నేర్పిస్తాం, వాళ్ళకి ఎలాగా కంఠస్థం నేర్పిస్తాం. అందుకే వాళ్ళు అదేం చేస్తారు, రోజు అదే బట్టే ఆ ప్రణాళికే. అమ్మను దీవించు, నాన్నను దీవించు, తిండివు, స్కూల్కి ఇవ్వడానికి సహాయం చేయి, డబ్బులు ఇవ్వు, పప్పలు ఇవ్వు, గారెలు ఇవ్వు, ఇవి ఇవ్వు, అవి ఇవ్వు, అంతే. అది పిల్లలు చేసుకున్న ప్రార్థన. కానీ ఆత్మిక స్థాయిలో ఎదుగుదల పొందిన మనిషి ఈ ఫరీసీ. బైబిల్ గురించి అవగాహన ఉంది, దేవునిని గణపరిచే విధానం తెలుసు, దేవునిని మహిమపరిచే విధానం తెలుసు, వాక్యాధారం అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఆయనకేం తెలియదు, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఘనత ఎవరికి వెళ్తున్నదో అన్నది ఈయనకేం తెలీదు. కొంతమందికి ఇప్పుడు కూడా ప్రార్థన చేయడం తెలీదు.
ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్న నీవైతే దేవాలయంలో కూడా ప్రార్థన చేస్తావు, బండి మీద కూడా ప్రార్థన చేస్తావు. ఎక్కడికెళ్ళినా నీవేం చేయగలుగుతావు? అందుకే ఇక్కడ చెప్పుచున్న ఈ పరిసి తనకు ఘనత వచ్చేటట్టుగా, తన గొప్పతనము చూపించేటట్టుగా ఆయన ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా కొందరు ప్రార్థన చేసేది వారి గొప్పతనం చూపించడం. దేవా, ఈరోజు 30 తారీఖు 10వ తారీఖు 8వ నెల 2021 తారీఖు 7:45 మాకందరికి ఇక్కడికి వచ్చి గూడి ఆరాధన చేయడానికి సాయం చేసినందుకు స్తోత్రం. దేవునికి ఇవేం చెప్పక్కర్లేదు. నీ డైరెక్ట్ విషయం ఏంటో చెప్పి దేవుని కనపరచు. ఇలా తిప్పి చుట్టూ తిప్పి ఏం చేయొద్దు. కొందరికి ప్రార్థన ఒక ఆట. ఆట అంటే ఎలా తెలుసా? తిప్పి 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 చేస్తారు. అరే, నీవేది ప్రార్థన చేస్తున్నావు తిన్నగా దేవునికి చెప్పు, దేవునికి గణపరిచి చెప్పు, అంతే తప్ప ఇలా తిప్పి ఆట ఆడుకుంటూ ఈ ఇంటి దగ్గర దొంగతనం చేసిన తర్వాత పట్టబడితే పిల్లలు ఎలాగా నాటకం చేస్తారు, అలాగే కొందరి ప్రార్థన. ఈ పరిశీవు కూడా అలాగే చేస్తున్నాడు. వాక్య జ్ఞానం ఉంది, దేవునితో సనుబంధం ఉంది, కానీ ఇప్పుడు కూడా తన ప్రార్థనకు ఏమి లేదు, ఏ రీతి కలిగిన మార్పు లేదు. ఈ రాత్రి వేళ నేను అడిగేది, నీ ప్రార్థన ఎటువంటిదో ఒకసారి పరిశోధించుకో. ప్రార్థన ఆట కాదు, ప్రార్థన ఒక పోరాటం. కొందరికి ఇప్పుడు తెలీదు ప్రార్థన ఏంటిది. ఒక పోరాటం, ప్రార్థన యొక్క యుద్ధం, ప్రార్థన ఒక రాజ్యాన్ని స్వతంత్రించడం, ప్రార్థన కొన్ని విడుదల కొరకు ఏం చేయడం, ప్రయాసపడడం, ప్రార్థన దేవునితో కలిసి ఏం చేయడం, వాక్యాన్ని ఆధారం పెట్టుకొని దేవుని గణపరచడం, దేవునితో కలిసి రావడం. ప్రార్థన ఆట కాదు, ప్రార్థన పొగుడుతలు కాదు, ప్రార్థన చున్నం కొట్టడం కాదు, ప్రార్థన వ్యక్తులకు గణపరచడం కాదు. అది దేవునితో కలిసి నీవేం చేస్తున్నావు? ఒక పోరాటంలో దిగుతున్నావు. కొందరు ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తారు, 100 సార్లు లెగిసి వెళ్తారు. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? కూర్చున్న దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేకపోతే ఈ 100 సార్లు లెగిచి పరిగెట్టి చేసే ప్రార్థన ఏం ప్రార్థన? అది ప్రార్థనలో మన మనసు, శరీరం, ప్రాణం ఏకాగ్రతలోకి రావాలి. కొందరు కేవలం శరీరముతోనే ప్రార్థన చేసేది, ప్రాణం, ఆత్మ, శరీరం ఏం కావట్లే. నువ్వు శరీరంతో చేసిన ప్రార్థన వ్యర్థ ప్రార్థన, అది ప్రజలకి చూపించడానికే. అందుకే ఎక్కడున్న పరిస్థితి చేస్తున్న ప్రార్థన శరీరంతో చేసే ప్రార్థన. తన ప్రాణము, ఆత్మ దేవునితో ఏ రీతి కలిగిన సంబంధం లేదు. అందుకే ఆ ప్రార్థన ఏమై తీరుతున్నది? ఒక వ్యర్థ ప్రార్థనగా, ఘనత చెందే ఒక ప్రార్థనగా, పనికిరాని ఒక ప్రార్థనగా, ప్రజలకి చూపించుచున్న ఒక ప్రార్థనగా మారినది. అందుకే నేను చెప్పవచ్చుచున్న మాట, ప్రార్థన ఒక యుద్ధం అవుతున్నది. యుద్ధానికి ఎప్పుడు 2 పక్షం ఉంటుంది. శత్రుపక్షం, యుద్ధం చేసే పక్షం. వీళ్ళిద్దరూ యుద్ధం చేసినప్పుడు ఏం తగులుతాయి? సరిగ్గా నువ్వు యుద్ధం చేయలేకపోయావు అనుకో, నీకేం తగులుతుంది? దెబ్బలు తగులుతాయి, గాయాలు తగులుతాయి, లేకపోతే మరణం కూడా జరిగిపోద్ది. అలాగే నీ యుద్ధములో నీ చేతిలో ఉన్న ఉపకరణాలు ఉండాలి. నీ చేతిలో ఉన్న ఉపకరణం ఏంటిది? దేవుడిచ్చిన ఉపకరణాలు, పరిశుద్ధాత్మ ద్వారా పొందిన ఉపకరణాలు, దేవునితో ఉన్న అనుబంధం, దేవునిని గణపరచుచున్న విధానం. ఆ ఉపకరణాలు ఉపయోగించి యుద్ధం చేసుకున్న ఆ ప్రాంతములోకి దిగి నీవేం చేయాలి? ఓడిపోయి రాకూడదు, గెలుచుకుంటూ రావాలి. అందుకే ఈ పరిస్థితి చేస్తున్న ప్రార్థన గెలిచిపోయేటట్టుగా ఉన్న ఒక ప్రార్థన కాదు, ఓడిపోవడానికి చేస్తున్న ఒక ప్రార్థన. ఎందుకంటే దేవునిని తోడు తీసుకోలే, దేవునిని గణపరచట్లే, దేవుని యొక్క
ఆయుధములు ధరించుకోలే, తన సొంత శరీరాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నీ ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. శరీరం, ప్రాణం, ఆత్మ ఏమై తీరాలి? ఏకమైన ప్రార్థన చేసేది ఒకసారి పరిశోధించండి. కొందరు ఏం ప్రార్థన చేశారు వాళ్ళకే గుర్తు ఉండదు. ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావు అది కూడా కొందరికి గుర్తు ఉండదు. నీ శరీరం, ప్రాణం, ఆత్మ ఐక్యతలోకి వచ్చి అలా ప్రార్థన చెయ్యగలిగితే ఆ ప్రార్థనలో ఒక విడుదల ఉంది. ఆ ప్రార్థనలో దేవుని యొక్క తోడుంది. ఆ ప్రార్థనలో ఆ పరలోక నీ కొరకు దిగి వచ్చుచున్నది. ఆ ప్రార్థన బలముతో చెందిన ఒక ప్రార్థన వచ్చున్నది. కానీ ఇక్కడ ఈ పరిసి చేసిన ప్రార్థన తన ఘనతను, లేకపోతే ఏదో ప్రార్థన చెయ్యాలి కదా అని చేస్తున్న విధానములో ఉన్న ఒక ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనలో దేవుని తోడు లేదు, దేవునిని ఘనపరిచే విధానము లేదు. దేవుని యొక్క ఆయుధములు, అస్త్రములను, వాక్యములను అడ్డం పెట్టుకొని చేసే ఒక ప్రార్థన కాదు. ఈ ప్రార్థనలో తన ఆత్మయు, ప్రాణము, శరీరము ఏం కావట్లే. అందుకే తన శరీరానికి మాత్రం గణపరిచేటట్టుగా, తన పేరు రావుట కొరకు, తన ఆత్మీకత కనిపించే కొరకు, ఆయన మంచోడు అనిపించుకోవడానికి ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ కాలములో కూడా అనేక మంది దేవుని బిడ్డలు ఇలాగే వారి ప్రార్థన కూడా ఉండేది. ఒక వ్యక్తి ప్రార్థన చేసిన దాంట్లోనే తన ఆత్మీక స్థితి, దేవునితో ఉన్న అనుబంధం, ఆయన దేవునిలో జీవించుచున్న విధానం అన్నీ ఏమయ్యేది? ప్రకటించబడేది, లేకపోతే కనిపించేది. కొందరి ప్రార్థనలో ఏ రీతి కలిగిన ఘనత చెందేది ఏమీ కనబడదు. ఆత్మీకత ఏవి కనిపించి తీరదు. అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి, ఆయన ఆత్మీకుడు కాదు. అందుకే ఆయన ప్రార్థనలో ఏం లేదు, ఒక ధైర్యం లేదు, ఒక బలం లేనిది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఇక్కడ ఈ పరిసి చేస్తున్న ఈ ప్రార్థన ఏం కావట్లే, ఒక యుద్ధం కాదు, ఒక ఐక్యత చెందే విధానం కాదు, దేవునికి ఐక్యత చెందే విధానం కాదు. అందుకే నీ ప్రార్థన దేవునితో ఐక్యత చెంది దేవుని యొక్క రాజ్యముతో అనుబంధం కలిగి పోరాడేటట్టుగా నీ ప్రార్థన ఉండి తీరాలి. అందుకే ఒక దేవుని యొక్క బిడ్డ ప్రార్థన చెయ్యకపోతే, ప్రార్థన అలవాటు లేకపోతే ఆయన దేవుని రాజ్యానికి అస్సలు పనికిరానుడు. ఆయనకి దేవునితో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. తన ఆత్మిక జీవితానికి ఏ ఉన్నతి జరిగి తీరదు. కేవలం మనుషులకు చూపించుట కొరకే ఆయన ఏం చేసేది? ప్రార్థన చేసేది. అందుకే ఈయన దేవాలయానికి వచ్చింది దేనికి? ప్రార్థన ఉంది అని తెలుసు, కానీ బలవంతంగా ప్రార్థన చేయడానికి వచ్చాడు ఈయన. వాళ్ళ సంఘంలో ఉన్న పాస్టర్ గారు చెప్పుంటారు, ఏం చేయాలి? ప్రార్థనకు రావాలి, ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళాలని చెప్పుంటారు. దానికోసం ఈ మనిషి వచ్చి ఏం చేశాడు? అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ వ్యక్తిపర జీవితంలో ఉన్న ప్రార్థనా జీవితం ప్రజలకు నీ ఆత్మీయతను చూపించేటట్టుగా కాదు, నీ గొప్పతనం చూపించేటట్టుగా కాదు. నీ శరీరం, ప్రాణం, ఆత్మ దేవునితో కలిసి ఉంది, నువ్వు యుద్ధం చేస్తున్నావు, నువ్వు పోరాడుతున్నావు అన్నది నీ ప్రార్థనలో ఉన్న పదములో ఉచ్చరింపు కనిపిస్తుంది. అందుకే దేనికోసం మీరు ప్రార్థన చేస్తున్నారో అది ఒక యుద్ధముగా మిగిలి గెలుపు సాధించుకొని రావాలి. కానీ ఇక్కడ ఈ మనిషి చేసిన ప్రార్థన గెలుపు కాదు,
ఓడిపోయేటట్టుగా ఉన్న ఒక ప్రార్థన తన ఆత్మిక జీవితానికి బలపడేది కాదు. అందుకే ఆయన చెప్తున్న మాట మీరు చూడాలి. దేవా నీకు వందనాలు, నేను మిగతా మనుషుల వలె కాదు. ఎవరి వలె కాదు? ఆ సంఘం లోపల ఉన్న మనుషుల్లా కాదంట. ఆ సంఘంలో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? వ్యభిచారులు వస్తున్నారు, సుంకర్లు వస్తున్నారు, నానా విధములైన ఉద్యోగాలు చేస్తూ ఉన్న మనుషులు అందరూ వస్తున్నారు. ఈయన ప్రార్థన చేసేది మొదటిది తను తాను గణపరిచేటట్టుగా, తన ఆత్మీయతను చూపించేటట్టుగా. తర్వాత మధ్యలో ఎవరికి గణపరిచేటట్టుగా పదం ఉపయోగించుకున్నాడు, దేవునికి వందనాలు చెప్పేటట్టుగా పదం ఉపయోగించాడు. అది మర్చిపోలేదాడు. దాని తర్వాత ఆయన చెప్పేది ఏంటో తెలుసా? నేను ఈ సంఘం లోపల ప్రార్థన చేయడానికి వచ్చిన మనుషుల్లా కాదు. అది దేవునికి తెలుసు, నువ్వు అందరిలా కాదని. అది నువ్వు దేవునికి చెప్పక్కర్లే. కొందరు ప్రార్థన చేసేది వారి మనుషులందరిలో తేడాగాలు అని తెలియపరచడానికి. నేను అందరికన్నా తేడాగా ఉన్నవాడిని, ఈయన అందుకే ప్రార్థన చేస్తున్నాడు. నేను అందరిలో ఉండేవాడిని కాదు, అందరిలో నుంచి నేనేమై ఉన్నవాడిని, విడుగా వేరేగా ఇంకొక పద్ధతిలో జీవించను. అది నిజమే, అది ఆయన ప్రార్థన రుజువుపరచుచున్నది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఆత్మీకుల ప్రార్థన దేవునికి ఘనత చెందేదైతే, అది ఒక యుద్ధం అయితే, అది ఒక పోరాటం అయితే, అది దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించే ప్రార్థన అయితే, అందరితో మనసు, శరీరం, ప్రాణం అన్నీ ఒకేటయ్యే విధానమై ఉండి తీరుద్ది. నువ్వు ప్రార్థనా పరుడో కాదో తెలిసేదలా నీ ప్రార్థన మూలంగా కాదు, నీ మనుషులతో ఉన్న ఐక్యతే నువ్వు ఆత్మీకుడో కాదో తెలిసేది. నువ్వు మనుషులతో ఐక్యత చెందక ఎన్ని ఘోర ప్రార్థన చేసినా ఏమీ ఫలితం ఉండదు. ఈయన సంఘ సభ్యులతో ఈయనకేం లేదు. అందుకే ఒక్కొక్కరికి పేరు పెట్టి పిలవచ్చు కదా. పేరు పెట్టి కాదు పిలిచేది, మారు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వ్యభిచారులు, సుంకరులు, ఇంకేటిది అంటే వారి వారి పనులను అడ్డం పెట్టుకొని మనుషులకు ఏం చేస్తున్నారు అంటే ఈయనకు సంఘ సభ్యులకు పేరు పిలవడం తెలీదు. కొందరికి సంఘం లోపల వచ్చిన సంఘస్థులకు, కొందరికి సంఘస్థుల పేరు కూడా తెలీదు. అలాంటి ఒక మనిషి ఉన్నాడా కూడా తెలీదు. కొందరిని పిలిచేది ఎలాగా? ఆ పొట్టిది, ఆ నల్లోడు, ఆ బంటుడు, ఒక్కొక్క పేరు ఒక్కొక్కరికి పెట్టేది. నువ్వు ఆత్మీకుడువు కాదు. నీకు పేరు తెలియకపోతే పేరు తెలుసుకో. ఈ పరిసి ఆత్మీకుడు కాదని తెలియవరిచేటట్టుగా మనుషులకు మారు పేరెట్టుకొని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. కొందరు విశ్వాసులు పిలిచేది ప్యాస్టర్ అట. ఏం పేరు? ప్యాస్టర్. నువ్వు మారు పేరు పెట్టి పిలుస్తున్నావు. పేరు పెట్టి పిలవచ్చు కదా. పద్ధతిగా దేవుడు ఆయనకి మంచి పేరు ఒకటి ఇచ్చారు. ఆ మనిషిని కించపరచడానికి, ఒక మనిషిని కించపరచడానికి కాదు ఆత్మికత వాడాల్సింది, ప్రార్థన వాడాల్సింది. కొందరు ప్రార్థన వాడేది దేనికి? మనుషులను తొక్కడానికి, కించపరచడానికి. దానికోసం ఈయన సంఘము లోపల ఉన్న సంఘస్థులకు ఏం చేయట్లే, పేరు పెట్టి ప్రార్థన చేయడానికి మనసు లేదు. అందుకే ఆయన వారికి మారు పేరు పెట్టేసి దేవునికి చెప్తాడు, దేవా నేను వారి వలన కాదు. మనం కూడా కొందరు అలాగే కదా ప్రార్థన చేసేది. ఒకరోజు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశానది నేను విన్నాను. దేవా ఈ వచ్చిన సహోదరు మన మధ్యలోకి వచ్చి, ఆయన పేరు నాకు తెలీదు దేవా, ఆయనని దీవించండి. ఆయన పేరు నాకు తెలీదు, ఆయన దీవించండి. ఎంత పెద్ద పిచ్చి మాట ఆయన చెప్పేది.
ఆ సహోదరుని దీవించని చెప్తే చాలు కదా. ఆయన పేరు నాకు తెలియదని చెప్పి ఆయన కించపరచాల్సిన అవసరం ఉందా? కొందరికి అదే ప్రార్థన చేసే సమయంలో వారికి ఏం లేదు, పరిజ్ఞానం పనిచేయట్లేదని చెప్పేది. అందుకే మనుషులను కించపరచడానికి కాదు ప్రార్థన వాడాల్సింది. అందుకే ఈ పరిసి మనుషులను కించపరిచేటట్టుగా, తన గొప్పతనం చూపించేటట్టుగా దేవునికి ఏం చేస్తున్నాడు? స్తోత్రం చెప్తున్నాడు. ఈ కాలంలో కూడా కొందరు ఇలాగే చెప్పేది, దేవా నేను ఆడిలాగా పడిపోలేదు అందుకే స్తోత్రం అట. ఆడి పడిపోయాడు అని లేవనెత్తాలని లేదు. నేను ఆడిలా పడలేదు దేవా స్తోత్రం అట. నేను ఆడిలా సేవకుడు అవ్వలేదు స్తోత్రం దేవ. ఎంత పరిజ్ఞానహీనతతో ప్రార్థన చేస్తారు. ఇలాంటి ప్రార్థనలు మనుషులను ఆత్మిక స్థాయిలో ఓడిపోవడానికి సహాయం చేస్తుంది, గెలవడానికి సహాయం చేయదు. అందుకే ఈ పరిస్థితి చేస్తున్న ప్రార్థన దేనికి? సంఘం ఆత్మికతతో బలపడడానికి కాదు, సంఘము ఆత్మికులు అవ్వడానికి కాదు. సంఘ సభ్యులు ఏమై తీరాలి? ఈయనలాగా ఉండకూడదు, అందరూ ఒక్కటి అవ్వకూడదు, అందరూ వేరువేరుగా ఉండాలి. ఇదే ఈయన ప్రార్థనకున్న ఉద్దేశం. శుంకరిగానే ఉండాలి, పాపిగానే ఉండాలి, వ్యభిచారిగానే ఉండాలి, అన్యుడిగానే ఉండాలి, నేను పరిసిగానే ఉండాలి. ఇదే కొందరి ప్రార్థనకున్న ఇష్టం. అందరూ ఆత్మీకులు అవ్వాలని ఇష్టం లేదు, అందరూ ప్రార్థనా పరులు అవ్వాలని ఇష్టం లేదు, అందరూ ఆత్మ నిండుదల రావాలని ఇష్టం లేదు, అందరి శరీరం ప్రాణం ఆత్మ ఒక్కటి అవ్వాలని ఇష్టం లేదు, అందరూ ప్రార్థన కలిగిన యుద్ధంలోకి రావాలని ఇష్టం లేదు. ఏమై తీరాలి? విడివిడిగా వెచ్చటిగా వేరువేరుగా ఉండాలి. అందుకే కొందరు సంఘస్థులకు మారు పేరు పెట్టే పిలిచేది. ఏమని? ఆ శాఖలోడు వచ్చాడు, వాడికి పద్ధతిగా పేరు ఉంది కదా, లేదా? ఆ బీసీ వాడు వచ్చాడు, ఆ ఎస్సీ వాడు వచ్చాడు. మీరు సంఘాన్ని ఐక్యతలోకి తీసుకొస్తున్నారా, వేర్పాటులోకి తీసుకొస్తున్నారా? అందుకే ఈ రాత్రి వేళ అలాంటి పద్ధతిలో నుంచి పరిసి స్వభావం కలిగిన కొందరు మార్పు చెంది రావాలి. ఈయనకు ఒక మంచి స్వభావం ఉంది, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, కానీ ప్రార్థన ఆత్మీకులను తయారు చేసే ప్రార్థన కాదు. ఆత్మీకులకు నేను చేసేది అణిచి తొక్కే విధానంగా ఉన్న ప్రార్థన. తర్వాత 12వ వచనంలో చెప్తున్న మాట, నేను వారానికి ఏం చేస్తాను? 2 రోజులు ఉపవాసం చేస్తాను. ఫరీసీలకు ఒక ప్రత్యేకత ఉంది, వారు వారానికి 2 రోజులు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారు. అది ఎప్పుడు అంటే మోషే కొండ మీదకి ఎక్కిన రోజు, మోషే కొండ నుంచి దిగిన రోజు. అదే వారం అంటే వారములో 5వ రోజు మోషే కొండ ఎక్కాడు. ఎక్కిన తర్వాత 40 రోజులు దాటి వారానికి 2వ రోజు ఆయన తిరిగి వచ్చాడు. అందుకే ఫరీసీలు ఈ 2 రోజులను ప్రాధాన్యతగా తీసుకునేది. వారానికి 2వ రోజు ఏది? వాళ్ళకి మొదటి రోజు ఆదివారం కదా, సోమవారం ఒకటి, 2వ రోజు, ఆ రోజు ఒకటి ఉపవాసం ఉంటారు. 2వదిగా 5వ రోజు ఆదివారం, మంగళవారం, సోమవారం, మంగళవారం, బుధవారం రోజు. ఈ 2 రోజులు వీరేం చేస్తారు? ఆత్మీక ఉన్నతి నిమిత్తం ఉపవాసం ఉంటారు. ఈ కాలంలో దేవుని బిడ్డలు దేని కొరకు ఉపవాసం ఉండేది? వారి అవసరం తీర్చుకోవడానికి. ఆత్మిక ఉన్నతి కోసం ఉపవాసం చేసే వాళ్ళని నేను చూడలేదు. నేను బైబిల్ పూర్తిగా అవగాహన కలగాలి, ఉపవాసం చేసేది నేను వెళ్ళా. నా పిల్లలు బాగోవాలి దానికోసం, నాకు ఇల్లు కట్టాలి దానికోసం, నా పిల్లలు కాలేజీలో పాస్ అవ్వాలి దానికి, నాకు పిల్లలు పరలోకంలో చేరాలనే విషయంలో ఉపవాసం చేయరు.
ఉపవాసం చేసేది కూడా ఏదో బేరం నెరవేర్చుకోవడానికి, ఆత్మిక ఉన్నతి గురించో, వ్యక్తిపర జీవితంలో తగ్గింపు రావాలి, నేను యేసయ్యలా మారాలి, నేను ఇంకా ఆత్మ తీవ్రతలోకి రావాలి, నేను ఇంకా వాక్యములో బలపడాలి అన్న ఆసక్తితో కాదు చాలామంది ఏం చేసేది. ఈ మనిషి ఎందుకు ఉపవాసం చేసేది? ఈయన ఆత్మిక ఉన్నతి కోసం ఉపవాసం చేసింది. ఆత్మిక ఉన్నతి కాదు, ఆత్మిక భిన్నత కోసం ఈయన ఏం చేస్తున్నాడు? ఈ కాలంలో అనేక మంది ఉపవాసం చేసేదే సంఘము లోపల భిన్నత తెచ్చుకోవడానికే. సంఘం లోపల వేర్పాటు తేడానికే కొందరు ఏం చేసేది? ఉపవాసం చేసేది. సంఘం మొత్తం 7 రోజులు ఉపవాసం ఉందని చెప్పినప్పుడు కూడా ఒక పూట కొందరు కొంటారు భిన్నత, కొందరు 3 పూట తిని మానేస్తారు, కొందరు 2 పూట తింటారు, కొందరు అసలు ఉండరు. ఈ భిన్నతలో కొరకే ఏం చేసేది? ఉపవాసం చేసేది. అది ప్రకటించరు, బయటికి చెప్పరు. నేను ఇలాగున్నాను, ఒక పూటే తింటున్నాను, నన్ను అందరూ క్షమించండి అని ఆ ఉపవాస ప్రార్థన కూడికలో లెగిచి క్షమాపణ కూడా అడగరు. నేనేదో ఉద్ధరించేస్తున్నానని చెప్పేటట్టుగా భిన్నత భావముతో ఏం చేసేది? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే అది వాళ్ళు చేసింది తప్పు అన్నది కూడా ఆ ఉపవాస సమయంలో వాళ్ళకి ఏం కావట్లే. అందుకే కదా నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నా, నేను తింటానని నేను చెప్తాను, ముందే చెప్తాను, సిగ్గు లేకుండా చెప్తాను. ఎందుకంటే నేను తినకపోతే నేను వాక్యపరిచయం చేయలేను. కానీ ఒక పూట మాత్రం మానుతా, మిగతా పూటలు నేనేం చేస్తాను? తింటాను. అది నాకు చెప్పడానికి ఏం లేదు, సిగ్గేం లేదు. ధైర్యంగా అందరి సమక్షతలో నేనేం చేస్తాను. చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. మరి మీ సంగతి ఎలాగో నాకు తెలియదు. అందుకే ఉపవాసం ఏదైనా శారీరక మేలు పొందడానికి కాకూడదు. కొందరు ఉపవాసం చేసేదే దేని కొరకు? శారీరక మేలు కొరకు. ప్రజలు మరణించిపోతున్నది చూచి ఉపవాసం చేసేది లేదు, ప్రజల రక్షణ పొందట్లేదు దానికోసం ఉపవాసం చేసేది లేదు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి అవ్వాలి దానికోసం ఉపవాసం చేసేవాళ్ళు లేరు. వ్యక్తిపర విషయాల కొరకు ఏం చేస్తారు? అందరూ ఉపవాసం చేస్తారు. అయితే ఎక్కడున్న ఈ పరిసి వారానికి 2 రోజులు ఉపవాసం చేసేది దేనికి? ఆయన గొప్పవాడు అని చూపించడానికి. నేను చెప్పొచ్చున్న మాట, ఉపవాసం నీ గొప్పతనాన్ని చూపించేది కాదు, నిన్న ఆత్మీయతలో తగ్గించేది. నీ స్వభావములో మార్పు వచ్చే ఒక ప్రక్రియలోకి నీవు దిగడానికి, వాక్యాన్ని బిగించి పట్టుకోవడానికి, అధిక సమయం దేవునితో గడపడానికి ఉన్న ఒక సందర్భం అవుతున్నది ఉపవాసం. కానీ ఎక్కడ ఈయన ఉపవాసం చేసేది దేనికి? సంఘ సభ్యుల మధ్య చూపించడానికి. తర్వాత ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నేను అన్నిటికీ ఏం చేస్తున్నాను? కానుకలు ఇస్తున్నాను. ఉపవాసం చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ ఈయన చూపించడానికి మాత్రమే చేసేది. మీరు కానుకలు ఎందుకు ఇచ్చేది? ఎవరేం చెప్పలేదు. మీరు 10వ భాగం దేనికి ఇచ్చేది? పాస్టర్ గారు చెప్పారని ఎత్తున్నారా? ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు 10వ భాగం ఎవరు ఇవ్వాలి. దేవుడు ప్రత్యేకంగా నీతో స్పందించడం ప్రారంభిస్తేనే ఇవ్వు. ఎవరైనా బలవంతం చేశారని చెప్పి ఇవ్వద్దు. ఇప్పటి కాలంలో కొన్ని కొత్త సంఘాలు తయారయ్యాయి.
కానుకలు అడగని సంఘాలు, కానుకలను ప్రకటించిన సంఘాలు, కానుకలను నేర్పించిన సంఘాలు. ఇది విన్నప్పుడు కొంతమంది దేవుని బిడ్డలకు ఉద్రేక వస్తుంది. అమ్మనే అక్కడ కానుకలు ఇవ్వక్కర్లేదయ్యి, ఈ పాస్టర్ ఏమో రోజు కానుకలు గోలే, ఎప్పుడు కానుకలే. మనలో కూడా కొందరికి ఎలా అనిపిస్తున్నాయి కదా, కానుకలు దశమ భాగం లేని సంఘాలు ఉంటే బాగుంటాయి. అదైతే 100 కిలోమీటర్ దూరం ఉన్నా వీళ్ళు వెళ్ళిపోతారు. కానుకలు అడుగుతున్న సంఘం పక్కన ఉన్నా ఏం చేయరు. అందుకే కానుకలు బలవంతంగా ఇచ్చేది కాదు. కానుకలు నీకు దేవునికి మంచి ఒక అనుబంధం వస్తేనే నీవేం చెయ్యి, ఇవ్వు. లేకపోతే కానుకలు చందా ఇచ్చినట్టు ఉంటుంది. చందా అంటే తెలుసా, ఏదో ఒక పని కోసం ఏదో ఒక అర్పణ ఇచ్చేటట్టు ఉంటుంది. కానుకలు ఇవ్వడానికి ఉన్న యోగ్యత ఏంటిది? రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మిక జీవితం జీవించి దేవునితో అనుబంధం ఉన్నోడే ఇవ్వాలి. లేనోడు ఇస్తే ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద కష్టమేం లేదు. దశమ భాగము గురించి ఉన్న ప్రారంభం ఎక్కడొచ్చింది? అబ్రహాముతో ప్రారంభించింది. అబ్రహాముకి ఎవరు చెప్పారు దశమ భాగం ఇవ్వమని? ఎవరైనా వచ్చి చెప్పారా? యాకోబుకి ఎవరైనా వచ్చి చెప్పారా? ఇసహాకి ఎవరైనా వచ్చి చెప్పారా? ఎవరు వచ్చి చెప్పలే. వారికి దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధం వచ్చేసరికి అబ్రహాం మెల్కీసెదెకును, ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడును కలిసేటప్పుడు, ఒక ఆత్మీకుడు తనకన్నా గొప్ప ఆత్మిక స్థాయిలో ఉన్న ఒక యాజకుని కలిసేసరికి ఆయన అంతకాలం దేవునితో ఉన్న అనుబంధంలో తెలుసుకోగలిగాడు. ఏమిచ్చి తీరాలి? దశమ భాగం ఇచ్చి తీరాలి. నీకన్నా ఆత్మిక పరిపక్వతలో ఎక్కువగా ఉండి ఎదిగించుచున్న వారికి, నడిపించుచున్న వారికి నీవేమై ఉన్నావు? దశమ భాగం ఇవ్వడానికి యోగ్యుడై ఉన్నావు. కానీ ఆ యోగ్యత దేవుడు నీతో ప్రత్యేకంగా ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడితేనే నీవేం చెయ్యి. అప్పుడు దేవునికి ఇవ్వడానికి ప్రారంభించేది 10వ వంతు నుంచి ప్రారంభించుకొని అదేం చేయాలి? ప్రతి సంవత్సరం ఏం చేయాలి? దేవునితో నీ అనుబంధం పెరుగుతున్న కొద్దిగా అది 11 అవ్వాలి, 12 అవ్వాలి, 13 అవ్వాలి, 14 అవ్వాలి, 15 అవ్వాలి. ఉన్నారా నాతో కలిసి? ఈ మధ్య ఒక పాస్టర్ గారు మన ఇంటికి వచ్చారు, ప్రవచనం చెప్పారు. అది మన కుటుంబ పరంగా చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? మీరు కుటుంబ పరంగా 75% దశమ భాగం ఇవ్వాలి. మీరైతే ఏం చేస్తారు? పాస్టర్ గారికి భోజనం పెట్టి పంపిస్తారో లేదో నాకు తెలీదు. ఆ 75% ఇవ్వాలి అని చెప్పుతున్న టైంలో మేము సగం 50% దేవుని కొరకు ఇచ్చేవాళ్ళం. 100 రూపాయలు దొరికితే 50 రూపాయలు మేము ఉంచుకొని 50 దేవుని కొరకు ఏం చేసేది? అప్పగించబడేది. అలా చేస్తున్న ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు ఆర్థిక విషయంలో ఒక విడుదల ఇప్పించేటట్టుగా 75% ఇవ్వాలని చెప్పారు. అప్పుడు 100 రూపాయలు వస్తే ఎంత మనం తీసుకోవాలి? 25 మేము తీసుకోవచ్చు. 75 ఏం చేయాలి? నేను గొప్పపరిచి చెప్పడానికి కాదు, వ్యక్తిపరంగా దేవుడు నీతో స్పందిస్తేనే నీవేం చెయ్యి, నువ్వు ఇవ్వు. ఆ పాస్టర్ గారు నీకెందుకు ఆ ప్రవచనం చెప్పలేదంటే
నీకు ఆ ప్రవచనం చెప్పితే నువ్వు అది నెరవేరుతావో లేదో సందేహం ఉంది. అందుకే పాస్టర్ గారు నీకు చెప్పలేదేమో. కొందరు దశమ భాగం ఇచ్చేది ఏదో దేవునికి ఉద్ధరించేటట్టుగా, ఏదో ఎవడో బలవంతం చేసేటట్టుగా. అయ్యో అలా చేసి ఇవ్వద్దు, అది వేస్ట్. అది నీవిచ్చుచున్న దశమ భాగం గురించి ఏముండాలి? సంఘానికి తెలియాలి. ఈ ముడిచి ఇవ్వడం కాదు. కొందరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇస్తారు, ముడిచి డబ్బులు ఇలాగెలగెలగెలగెల పిండేసి ఇస్తారు. అంటే మరి ఇది పాస్టర్ గారికి పనికి రాకూడదు, ఎవరికి పనికి రాకూడదు. నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు పద్ధతిగా ఇలా తెచ్చి ఇవ్వచ్చు కదా. ఏమైనా నష్టం ఉంది ఎవరైనా చూస్తే? దానికి ఒక వాక్యం తీస్తారు, దేవుని కొరకు ఇచ్చేది ఎడం చేయి ఇస్తే కుడి చేయికి ఏం చేయకూడదు. అది దేనికోసం? ఏ సందర్భంలో? ప్రజలకు ఉపకారం చేసేటప్పుడు చెప్పిన విషయం అది, కానుకలు ఇచ్చే టైంలో కాదు. విధవరాలు వేసిన ఆ చిల్లర డబ్బులు 2 నాణ్యాలు ఎవరికి కనిపించింది? యేసయ్యకు కనిపించింది, శిష్యులకు కూడా ఏం చేసింది? అలాగైతే నువ్వు ఇచ్చుతున్న దశమ భాగం కానుకలో నీ వెళుతున్న సంఘములో సంఘ సభ్యులకి కనిపించేటట్టుకి, కనబడకుండా దొంగసాటికి ఇవ్వద్దు. కనబడకుండా అది లెక్కలేని మన డబ్బు కాదు, లెక్క ఉన్న డబ్బు అది. అందుకే కొందరు డబ్బులు దేవునికి ఇచ్చేది ఏదో ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే అవ్వదు కదా అని చెప్పేటట్టుగా ఇచ్చేది. అది కాదు దేవుడు కోరేది. దేవుడు కోరేది నువ్వు ఇచ్చేదేదో ఆత్మిక అనుబంధంతో ఇస్తున్నావా, ఇష్టపూర్వకంగా ఇస్తున్నావా? కొందరు డబ్బులు ఇచ్చేసి ఏ పిచ్చి పైన చేస్తారు. డబ్బులు ఇచ్చేసి ఏ పిచ్చి పని అయినా చేస్తారు. తర్వాత చెప్పే డైలాగ్ ఎడ తెలుసా? నేను దేవునికి డబ్బులు ఇస్తున్నాను కదా. నువ్వు దేవునికి డబ్బులు ఇస్తే పిచ్చి పని చేస్తున్నావు అంటే ఆ డబ్బులు తీసుకెళ్ళిపో. అందుకే ఈ పరిస్థితి దేవునికి డబ్బు ఇచ్చేది దేనికో తెలుసా? తన గొప్పతనాన్ని చూపించడానికి, తన శ్రేష్టతను చూపించడానికి. కానీ ఈయన చేసిన ఏ దాంట్లో కూడా ఏమి లేదు, ఒక ఆత్మిక అనుబంధం లేదు, ఆత్మీకుడని రుజువుపరిచేది ఏమీ లేదు. అందుకే నేను చెప్పొచ్చేది, నీ ప్రార్థన సరిగ్గా ఉంటే నీ ఉపవాసం సరిగ్గా ఉంటుంది. నీ ఉపవాసం సరిగ్గా ఉంటే నీవు దేవునికి ఇచ్చిపుచ్చు విషయం సరిగ్గా ఉంటుంది. నీకు మనుషులతో ఉన్న సహవాసం కరెక్ట్గా ఉంటుంది. నీకు దేవునితో ఉన్న అనుబంధం కరెక్ట్గా ఉంటుంది. ఇవేమీ లేకుండా నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళకూడదు, నువ్వు ఉపవాసం చేయడానికి వెళ్ళకూడదు, నువ్వు కానుకలు ఇవ్వడానికి వెళ్ళకూడదు. వాటికి ఏముండాలి? దేవునితో ఒక మంచి అనుబంధం ఉండి తీరాలి. అయితే ఈ పరిస్థితి చేసిన వేటిలో కూడా ఏం లేదు. దేవునికి ఘనత చెందేటట్టుగానో, ఆత్మిక భావం ఉండేటట్టుగానో, ఆత్మిక ఘనత ఉండేటట్టుగానో, ఆత్మికులు తయారయ్యేటట్టుగా ఏవి ఈయన ఏ ఆత్మిక విషయాల్లో కనిపించట్లేదు. కానీ దేవాలయానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అదొక్కటే తన గురించి చెప్పడానికి ఉన్న గొప్పది ఉన్నది. మిగతావన్నీ పనికిరాని విషయాలే. అలాగైతే ఈ రాత్రి వేళ నీ ఆత్మిక జీవితంలో నువ్వు చేస్తున్న ఒక్కొక్క విషయాన్ని విడదీసి ఏం చేసుకో, పరిశోధించుకో. నువ్వు చేస్తున్న ప్రార్థనని పరిశోధించు. నీకు తోటి సంఘస్థులతో ఉన్న సహవాసం, అనుబంధం పరిశోధించు. నువ్వు సంఘానికి వెళ్ళేది కలపడానిక, భిన్నతపరచడానిక పరిశోధించు. నువ్వు ఉపవాసం చేసేది నిన్ను నీవు తగ్గించుకోవడానిక, నీవు దేవుల్లో బలపడడానిక? నువ్వు దేవునికి కానుకలు దశమ భాగం ఇచ్చేది ఏదో ఉద్ధరించేటట్టుగా పరిశోధించండి. ఎందుకంటే ఇవన్నీ
ఒక వ్యక్తిని ఆత్మీకతలో ఏం చేస్తాయి? దేవునితో కలిసి ఉండడానికి శరీరం, ప్రాణం, ఆత్మ ఐక్య చెందే విధానం, వాక్యములో బలపడే విధానం, తన్ను తాను తగ్గించుకునే ఒక విధానం, ఆయన సంఘానికి శుద్ధీకరణలోకి నడిపించే ఒక విధానం. వీటిలో ఏది తక్కువ పడినా నీ ఆత్మిక భావం, నీ ఆత్మిక స్థాయి ఏమై ఉంది? అంగవైల్యమైనట్టుంది. అందుకే యేసయ్య ఈ పరిసిని విడదీసి ఎంచుకొని చూపించినది దేనికంటే, దేవుడు పరిసిని మాత్రం కాదు చూచేది, ప్రతి మనిషిని చూచేవాడు. ప్రతి విషయాలను విడదీసి పరిశోధించిన వాడే దేవుడు. అందుకే ఆయనని దేవుడు అని పిలిచేది. నీ ప్రార్థనను పరిశోధిస్తాడు, నీ ఉపవాసాన్ని పరిశోధిస్తాడు, నీ సంఘాన్ని గురించి నువ్వు చేస్తున్నది పరిశోధిస్తాడు, నువ్వు ఇచ్చిన దశమ భాగాన్ని పరిశోధిస్తాడు, కానుకలను పరిశోధిస్తాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తాడు, నీ వాక్య జ్ఞానాన్ని పరిశోధిస్తాడు, నీ ఆత్మిక పోరాటాన్ని పరిశోధిస్తాడు. ఇవన్నీ పరిశోధించినప్పుడు దానిలో దేవునికి ఆత్మికత కనిపించాలి. అందుకే రాత్రి వేళ పరిశోధించండి. నువ్వు చేసిన వాటిలో అన్నిట్లో కూడా ఆత్మీకత కనిపిస్తున్నదా? కాయిను, హాబేలు ఇద్దరు దేవుని సమక్షతలోకి వెళ్ళారు. ఇద్దరు దేవునికి ఏం చేశారు? ఘనత చెందేటట్టుగా పనులు చేశారు. కానీ ఒకరి మాత్రం దేవుడు అంగీకరించి, ఒకరి వస్తువులు మాత్రం దేవుడు ఏం చేసుకున్నారు? స్వీకరించుకున్నారు. మరొకడిని దేవుడు ఏం చేయలే, అంగీకరించలేదు, స్వీకరించలేదు. కానీ దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం చేయడానికి? స్వీకరించేటట్టుగా ఉన్న ఒక సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చినా కూడా ఆ సలహా పట్టుకుంటూ దేవుని యొక్క ఇష్టాన్ని ఆయన ఏం చేయలేకపోయాడు. అలాగైతే ఈ పరిసి గురించి ఉన్న ఉపమానం యేసయ్య చెప్పేది దేనికంటే, పరిసిని దేవుడు ఇష్టపడలే, తన విషయాలు ఏవి దేవుడు అంగీకరించలే. అలాగైతే నీది అంగీకరించాడా లేదా ఒకసారి పరిశోధించడానికి సలహా ఇస్తున్నారు. ఈ సలహా పొందిన తర్వాత కూడా నువ్వు క్రమపరచకపోతే చాలా కష్టం అయిపోద్ది దేవుని యొక్క అంగీకరణ పొందుకోవడానికి. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, ఈ పరిసి చేసిన ఏట్లో కూడా దేవునికి ఏం చేయలే, దేవునికి నచ్చేది ఏమీ లేదు, ఆత్మిక విధానం ఏమీ లేదు, ఆత్మిక యుద్ధం చేసేది ఏమీ లేదు. కానీ ఏదో బలవంతంగా చేసుకుంటూ ఈ పనులు ఏం చేశారు? చేసుకుంటూ వచ్చాడు. తర్వాత 13వ వచనం నుంచి కిందకి చదివితే రెండో మనిషి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఆయన గురించి చెప్తున్నది ఏంటిది? ఆయన ఒక సుంకరి. సుంకరి అంటే పన్ను వసూలు చేసే ఒక మనిషి. ఆయన దేవాలయం లోపలికి రావడానికి కూడా ఏం చేసుకోవాలి? తనకు ధైర్యం కాలే. అంటే ఎంత మాత్రం భయముతో ఆ మనిషి బతికేవాడు. కొందరు చేస్తున్న పనిలో వారికి ఏం లేదు, అసలు భయం లేదు. ఈ శుంకరికి ఏముంది? ఆయన చేస్తున్న ఉద్యోగ విషయములో ఆయనకి ఏం కలిగింది? అందుకే దేవాలయం లోపలికి రావడానికి కూడా ఆయన ఏం చేయలే. అంటే దేవాలయం లోపలికి రావాలంటే కనీసం ఏముండాలి? ఆత్మికుడై ఉండి తీరాలి. మనం అనుకున్న దేవాలయం కాదు, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం. దాని లోపలికి వెళ్ళాలంటే విప్పు తీరిపోద్ది.
యాజకులను లోనకి ఏం చేయరు, వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే సంఘము లోపలకు ఒక మనిషి రావాలంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, ఆత్మీకతలో ఆత్మీకుడిగా జీవించిన వాడై ఉండి తీరాలి. అలాంటి వాడే సంఘము లోపల ఏం చేసేది, చేరేది, లేకపోతే కలిసేది. అలాంటప్పుడు ఈయన చేస్తున్న ఉద్యోగం అందరి దగ్గర నుంచి పన్ను వసూలు చేసే ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగ నిమిత్తం ఈయన దేవాలయం లోపలకొచ్చి కలిసేంతటిగా కూడా తనకేం కావట్లే, ధైర్యం చాలట్లే. అంటే ఆ మనిషి దేవునికి ఇచ్చుచున్న విలువ ఎంత గొప్పదో చూడండి, దేవాలయానికి ఇచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క గొప్పతనం తెలిస్తేనే దేవుని ఆలయం గురించి ఉన్న గొప్పతనం తెలిసేది. దేవుని విషయాన్ని గురించి గొప్పతనం తెలియనోడు ఆలయానికి వచ్చే విషయంలో కూడా ఆయనకి ఏమి ఉండదు. ఈ చర్చికి లేటుగా వచ్చే వాళ్ళని అధికంగా చూడడానికి కారణం ఏంటిది? ఎప్పుడైనా ఆలోచించారా? 4 సార్లు లేట్ అయినప్పుడు 4 సార్లు యాక్సిడెంట్ అవ్వాలి, తర్వాత ఆడు మరి జీవితంలో లేట్ అవ్వడు కదా. ఈ 4 సార్లు లేట్ అయిన రోజు ఏం చేయాలి? దుబ్బుదాకు యాక్సిడెంట్ అయిపోవాలి. మరి మనిషి జీవితంలో ఏం చేయడు, లేట్ అవ్వడు. అంటే దేవుడు అలా చేయలేడు అని కాదు, దేవుడు చేయవచ్చు, కానీ దేవుని కృప, దేవుడు అలా చేయట్లేదు. ఒకసారో 2 సార్లు ఏదో జరిగిపోవచ్చు, కానీ ఆరాధనకి రాకుండా ఉండడం, ఆలస్యంగా రావడం ఒక అలవాటు కాకూడదు. నీ దేవుని యొక్క గొప్పతనం తెలిస్తే నీవెప్పుడు కూడా ఆ పని ఏం చేయవు. నాకున్న ఈ ఆత్మిక పరుగు, ఈ జీవితంలో ఆరాధన ఎగ్గొట్టింది కేవలం 3 రోజులే. నాకున్న ఇంత కాల వయసులో 3 రోజులే నేనేం చేసింది, ఆరాధనకి వెళ్ళకుండా ఉండేది. ఒకసారి ఎక్కడికో ఎగ్జామ్కి వెళ్ళాను, ఇంకొకసారి ఎక్కడికో దేనికోసం ఏదో ఊరికి వెళ్ళడానికి 2 సార్లు, ఇలా 3 సార్లు మాత్రమే ఏం చేసింది, ఆరాధన ఎగ్గొట్టింది. ఆరాధనకి ఆలస్యంగా వెళ్ళినది చాలా తక్కువే. అది వెళ్ళడం దేనికంటది, ఎక్కడైనా గేటు పడిపోవడమో, లేకపోతే ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళి ఇంకో చోటుకు ప్రార్థనకి వెళ్ళే ఈ హడావిడిలో, అలాగే తప్ప కోరుండి వెళ్ళకుండా ఎగ్గొట్టినదేమీ లేదు. కారణం ఏంటంటే నాకు నా దేవుడు ఎవరో తెలుసు, నా దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు, నా దేవుని యొక్క శ్రేష్టత తెలుసు. కాబట్టి నా మనసు ఆరాధన ఎగ్గొట్టడానికి ఏం చేయదు, ఒప్పుకోదు. ఒకవేళ నేను ఆరాధన ఎగ్గొడితే నేను మరి ప్రార్థన చేయలేను, బైబిల్ చదవలేను, దేవుని దగ్గర ఏం కాలేను. మళ్ళీ కలవడానికి నాకేం కలుగుతుంది, కొద్దిగా టైం పడుతుంది. మనసాక్షి దానిని ఏం చేస్తుంది, మాటకి పొడిస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్పేది, నీ దేవుని గురించి ఉన్న గొప్పతనం తెలిస్తేనే దేవాలయానికి చెందిన గొప్పతనం తెలిసి వచ్చేది, దేవాలయానికి వెళ్తున్న సమయం గురించి గొప్పతనం తెలిసేది. కొందరికి దేవుని గొప్పతనం తెలీదు. దేవుని యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఆయనను ఒక్కసారి తాకండి, అప్పుడేం చేయొచ్చు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. పౌలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కోరాడు, దేవుడు ఆయనని పిలిచి తాకాడు, గొప్పతనం అర్థమైపోయింది. అందుకే ఈ రాత్రి వేళ ఈ సుంకరిలా దేవుని యొక్క గొప్పతనం ముందు తెలుసుకోండి. దేవాలయానికి ఉన్న ప్రాధాన్యత, దేవాలయానికి వెళ్ళడానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి, ఆత్మీకులుగా మారు మనసు పొందండి.
మనం సేవించుచున్న దేవుడు అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు. తన స్వరం మృదులమైన నీళ్లు ప్రవహించుచున్న విధానములో ఉన్న శబ్దం. తన శరీర వర్ణన గురించి ప్రకటన గ్రంథం చక్కగా వర్ణిస్తున్నది. సువార్తలలో కనిపించుచున్న యేసయ్య, ప్రకటన గ్రంథంలో కనిపించుచున్న యేసయ్యలో చాలా తేడా ఉంది. ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి చదవండి, నేర్చుకోండి, తెలుసుకోండి. అది నీ ఆత్మిక జీవితంలో అలవాటు చేసుకోండి. అప్పుడే నీ జీవితంలో మారు మనసు రాగలిగేది. అందుకే ఈ రాత్రి వేళ దేవునిని ప్రాధాన్యత ఇవ్వడానికి నేర్చుకోండి. దేవాలయానికి వెళ్ళుట విషయంలో ప్రాధాన్యత చూపించడానికి దేవుని బిడ్డలు ఏం చేయండి? తయారవ్వండి. అందుకే పరిసిగా మార్పు చెందకుండా ఒక ఆత్మికుడిగా మారడానికి అవ్వండి. పరిసిగా ప్రార్థన చేయడానికి కాకుండా ఒక ఆత్మికుడు ప్రార్థన చేసేటట్టుగా మారండి. పరిసిగా కానుకలు ఇచ్చేవాడిగా కాకుండా ఒక ఆత్మికుడు కానుకలు ఇచ్చేటట్టుగా, పరిసిగా ఉపవాసం చేసేటకుండా ఒక ఆత్మికుడు ఉపవాసం చేసేటట్టుగా, పరిసిగా మనుషులతో భిన్నత కలిగి ఉండకుండా ఒక ఆత్మికుడిగా మనుషులతో కలిసి ఉండేటట్టుగా, ఆత్మికులతో ఐక్య చెందేటట్టుగా, ఒక ఆత్మికుడిగా శరీరం ప్రాణం ఆత్మ కలిసి పోరాడే విధానంలోకి వచ్చేటట్టుగా మారడానికి ప్రయత్నం చేయండి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి వాక్యాల నుంచి ధ్యానించుటకు నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవ, మేము పరిసిగా మారడానికి కాదు దేవ, ఆత్మికులుగా మారడానికి ఉన్న ప్రయత్నం దేవ. పరిసి గురించి, సుంకరి గురించి చెప్పిన ఉపమానం దేవా, మేము ఆత్మీకులై మారాలి. మా ప్రార్థన మారాలి, మా సంఘముతో ఉన్న అనుబంధం మారాలి, మా ప్రార్థనా జీవితం మారాలి, మా ఉపవాస జీవితం మారాలి, మా ఇచ్చుపుచ్చు విషయం మారాలి. మేము ఆత్మీక పరిపక్వతలోకి వచ్చి తీరాలి. అనేకులను ఆత్మీకులుగా తయారు చేసేటట్టుగా ఉండి తీరాలి దేవా. అనేకులను దేవుని యొక్క ఘనతను చెప్పేవారిగా, దేవుని యొక్క ఘనతను ఎరిగేవారిగా, దేవుని యొక్క ఆలయానికి ప్రాధాన్యత చూపించేవారిగా, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళడానికి ఉన్న ప్రాధాన్యత చూపించేవారిగా మారేటట్టుగా మారుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈ రాత్రి వేళ దేవా, వాక్యాన్ని అంగీకరించి మార్పు పొందుకోవడానికి మనసు సిద్ధపడిన వ్యక్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమార యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్.